సో చెప్పండి ఎట్లుంది ప్రచారం బాగా గట్టి ఎత్తురు ఏమంటారు ప్రజలు? జూబ్లీహిల్స్ లో రేపు నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. కనివిని ఎరగని రీతిలో గెలవబోతా ఉండు. ఎందుకంటే జూబ్లీహిల్స్ అభివృద్ధి అంటే నవీన్ యాదవ్ తోటి, కాంగ్రెస్ ప్రభుత్వం తోటి, కాంగ్రెస్ పార్టీ తోటి, రేవంత్ రెడ్డి గారితో జరుగుతుంది అభివృద్ధి అనే ఒక ఆలోచనతోటి ప్రజలంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే ఆమె ఇంకా బాధల నుంచే కోలుకోగతోలే సానుభూతి అంటే ఇలా సానుభూతితోటి ఓట్లేస్తే అభివృద్ధి కాదు, సానుభూతి చూసే పరిస్థితి లేదు. నవీన్ యాదవ్ కుటుంబం వాళ్ళ నాన్న చిన్న శ్రీశైలం యాదవ్ గత 40 సంవత్సరాల నుండి కూడా ప్రజాసేవలో నవయువ ట్రస్ట్ పెట్టి దాని ద్వారా ఎంతో మంది పేదవాళ్ళని ఆదుకోవడం జరిగింది. మరి రవిడి రాజ్యం అయితే నవీన్ యాదవ్ గెలిస్తే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ రవిడిని పెట్టుకొని రవిడి దగ్గర డబ్బులు తీసుకొని రవిడి దగ్గర ప్రసార రథాలు తీసుకొని పక్కమ్మ నిలబెట్టుకొని భుజాల మీద చేతులు వేసుకొని మరి శ్రీశైలం యాదవ్ని ఎట్లా వాడుకున్నాడు రవిడి అయితే అప్పుడు రవిడి కాదా? ఇవన్నీ కావాలని అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఓడిపోతున్నప్పుడు మరి ఏదో ఒకటి వేయాలని నిందన్న ఆలోచన తప్ప మరి అట్లాంటిదైతే లేదు. ఎందుకంటే వారి కుటుంబానికి ఇలా డోర్ టు డోర్ మనం ఈ జూబ్లీహిల్స్ ఏరియాలో ప్రతి ఒక్క ప్రాంతంలో తిరిగితే వాళ్ళ కుటుంబం అంతా మంచి కుటుంబం, మంచి అయినా చెడైనా ఇవాళ వాళ్ళ ట్రస్ట్ ద్వారా అదే విధంగా పిల్లలని చదివించడం, పేదవాళ్ళకి మరి హాస్టల్లో చేర్పించడం, మరి రకరకాలుగా సామాజిక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు రేపు భారీ మెజార్టీ తోటి 70-80 వేల మెజార్టీ తోటి గెలుస్తారు. మరి ఈ జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగాలంటే నవీన్ యాదవ్ తోటి మరి అభివృద్ధి జరుగుతుంది అనే ఒక ఆలోచనతోటి, ఒక దృఢమైనటువంటి సంకల్పంతో జూబ్లీహిల్స్ వాటర్లు ఇంకా ఎప్పుడు వస్తుంది 11వ తారీఖు ఇంకా ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే మీ ప్రాంతం అంతా తిరిగితే వాళ్ళ వాయిస్ అంతా కూడా నవీన్ యాదవ్ని గెలిపించాలి, మనం అభివృద్ధి చేసుకోవాలి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మరి గత ప్రభుత్వం కేసీఆర్ గారు మరి 2014లో మిగులు పడిచేట్టు 3 లక్షల కోట్లుంటే తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్లు అప్పు చేస్తే వాళ్ళు అభివృద్ధి ఎక్కడ చేశారంటే చెప్తాం. మీరు అడిగితే వాళ్ళు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 30 లక్షల కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుందని చెప్పి 1,30,000 కోట్లు చేశారు. అంటే 1,00,000 కోట్లు కాజేశారు. గొర్రెల స్కీమ్ అని పెట్టారు. 1000 కోట్లు చేసి గవర్నమెంట్ అధికారులంతా జైల్లో ఓసలు లెక్క పెడతా ఉన్నారు కదా. మరి అదే విధంగా రైతు బంధు మీద కూడా కనపడుతుంది కదా, భూములన్నీ 100 ఎకరాలకి బోళ్ళకిచ్చి మరి అవన్నీ డబ్బులు తీసుకున్నారు కదా. ఎక్కడ మోసం చేసి అప్పుల కుప్పగా చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నెలకి 6 లక్షల కోట్ల రూపాయలని నెలకి మిత్తి రూపంలో వాళ్ళు చేసిన అప్పు కడతా ఉన్నది. కడితే కూడా వాటన్నిటిని కూడా అధిగమించి ఏదైతే 6 గ్యారంటీలు ఇస్తా ఉన్నారో ఇవాళ ప్రతి పేద కుటుంబానికి గృహలక్ష్యం కింద 200 యూనిట్లు కరెంట్ ఇస్తా ఉన్నారు. అదే విధంగా ఉచిత బస్సు మహిళలకు ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏ టెంపుల్ పోవాలన్నా కూడా మహిళలు ఇలా సంతోషంగా పోయి దర్శనాలు చేసుకుంటా ఉన్నారు. ఉచిత బస్సు పెట్టి ఆటోల కడుపు కొట్టిరు, ఆటోలు అందరు ఇబ్బంది పడుతారు, ఆటోల కడుపు మీద కొట్టేది కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు తీసేయాలి అని వాళ్ళు అంటున్నారు. అట్లాంటిది ఏం లేదు. ఎక్కడ ఒక ఆటో వాళ్ళు కూడా చెప్పట్లే, కావాలని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పడం తప్ప ఏ ఆటో వాళ్ళు కూడా అలాంటి మాట ఏమంటలేదు. వాళ్ళది వాళ్ళకున్నది, ఎవరది వాళ్ళకున్నది. అదే విధంగా మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఇచ్చారు, ఇలా సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. మరి అదే విధంగా ఇలా 10 సంవత్సరాల నుంచి లేనటువంటి ఇందిరమ్మ గృహాలు ఈరోజు 5 లక్షల రూపాయలు నేరుగా ఎలాంటి వాళ్ళ ఎవరు సహాయ సహకారాలు లేకోకుండా సొంతంగా బెనిఫిషర్ అంటే ఇల్లు కట్టుకున్న వాళ్ళ అకౌంట్ లోనే విడతల వేసిగా వారం రోజుల్లోనే బేస్మట్టం కడితే ఇల్లు వస్తున్న 1 లక్ష రూపాయలు పడుతున్నటువంటి ప్రభుత్వం ఏమన్నా ఉందంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప. మరి ఇదొక మాటలు చెప్పి మోసం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమం చేశాము, ఉద్యమ పార్టీ మేమే మా కుటుంబం అన్నారు. ఉద్యమం ఆ రోజు అందరు చేస్తేనే వచ్చింది తెలంగాణ రాష్ట్రం, కుటుంబం చేస్తే రాలే. కుటుంబం చేస్తే వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని దోసుకొని తిన్నారు తప్ప ఏ పేదవాడికి కూడా పని జరగలేదు. వాళ్ళు ఏమన్నారు, తెలంగాణ రాష్ట్రం వచ్చే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి లేదా కుల సంఘాలకి కుల వృత్తులు కల్పిస్తామని చెప్పారు, ఇంకా ఇల్లులు కట్టిస్తామని చెప్పారు. అన్ని రకరకాలు చెప్పి మోసం చేశారు. ఈ జూబ్లీహిల్స్ అసలు టీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు కూడా లేదని చెప్పి ఇక్కడ వాటర్స్ అంతా కూడా నెక్స్ట్ 500 రోజులలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది, కేసీఆర్ సీఎం కాబోతున్నారు నెక్స్ట్ 500 రోజుల్లో అని చెప్తున్నారు.
అసలు కేసీఆర్ ఎట్ట ఇద్దరు నిన్న ఇవాళ మీ యూట్యూబ్ ఛానల్లో పేపర్లలో చూస్తే అసలు కేసీఆర్ ఇవాళ వాళ్ళ కుటుంబంలోనే సిస్ వచ్చింది. ఆ బిడ్డ ఒక తీరుగు తిరుగుతా ఉంది, కొడుకు ఒక తీరుగు తిరుగుతాడు, వాళ్ళ అల్లుడు ఒక తీరుగు తిరుగుతాడు, వాళ్ళ ఇంకొక కొడుకు ఒక తీరుగు తిరుగుతా ఉన్నాడు, అక్క కొడుకు. మరి రకరకాలుగా వాళ్ళ కుటుంబమే కరెక్ట్ లేదు, ముక్క చెక్కలు అయిపోయింది. కేసీఆర్ నిన్న వాళ్ళ సన్నిధులతోటి నేను 10 లక్షల కోట్లు సంపాదించితే సుఖం లేకుండా అయిపోయింది. నా కుటుంబంలో అంత డబ్బు సంపాదించినా కూడా నా కుటుంబంలో సుఖం లేదు, నాకు కూడా సుఖం లేదు. నేను ఇప్పుడు రేపో మాపో ఈ పార్టీకి రాజీనామా చేసి అయినా ఇవాళ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ తోటే రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవడం నా వల్ల కాదని చెప్తా ఉంటే మీడియాలో చూస్తున్నాం, పేపర్లో చూస్తా ఉన్నాం. ఇక అంతకంటే నిదాల్సి ఏం కావాలి? అంటే వీళ్ళంతా ఆకు రౌడీలకి ఆకు రౌడీలను చూసి మేము భయపడతాం ఆ జూబ్లీ హిల్స్ లా అని చెప్పేసి కేటీఆర్ అంటారు. ఆకు రౌడీలు అసలు కేటీఆర్ పెద్ద రౌడీ. మాకంటే ఇంతకుముందు చనిపోయిన మహానుభావుని అనకూడదు మనం. ఆయన ఏం చేసిండు? ఆయన రౌడీజం చేయలేదా? ఎక్కడో వలసవాదికి వచ్చి ఇక్కడ బతికి ఎంత రౌడీజం చేసిండో, ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిండో ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు. మేము ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందరి మీద అక్రమ కేసులు పెట్టిండు. ఎప్పటి నుంచో స్థిరంగా ఇక్కడ పుట్టినటువంటి నవీన్ యాదవ్ శ్రీశైలం యాదవ్ మీద అబండాలేస్తూ శ్రీశైల యాదవ్ తోటి తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళ కుటుంబాన్ని సర్వం వాడుకొని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వాడుకొని ఇలా అబండాలు ఏంటంటే ఓడిపోతున్నాం, ఏదో ఒకటి మాట చెప్పాలి. రేపు ఓడిపోతుంది బీఆర్ఎస్ పార్టీ, మాగంటి వాళ్ళు ఓడిపోతుంది వాళ్ళ కుటుంబం. మరి ఏదో ఒక అబండాయాలైన దుడిపేశారని తప్ప రేపు భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నాడు. మరి ముక్త కంఠంతో ఇక్కడ ఉన్న వాటర్స్ కానీ అన్ని సంఘాలు, బీసీ సంఘాలు ఇవాళ 10 సంవత్సరాల నుంచి మరి బీసీల మీద నీకు ప్రేమ ఎటుపోయింది? ఇవాళ 42% బీసీ రిజర్వేషన్ ఇస్తా ఉంటే ఇవాళ ఎంతమంది లేరు? ఈ యొక్క జూబ్లీ హిల్స్ లో ఎంతో మంది మేధావులు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఉన్నారు, డబ్బున్నోళ్ళు ఉన్నారు, రకరకాలు ఉంటే ఇలా నవీన్ యాదవ్ ఎందుకు ఇచ్చారు టికెట్? ఒక బీసీ బిడ్డ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అంతా కలిసి మరి ఇలా నవీన్ యాదవ్ గెలిపించుకుంటారు. నవీన్ యాదవ్కి ఇస్తే బీసీలకు ఇచ్చినట్టు నా బీసీలను కూడా ఇలా 42% భాగంగా బీసీలు తీసుకోవాలనుకున్నా. రేపు నవీన్ యాదవ్ కూడా మినిస్టర్ పదవి కూడా ఇస్తారు రేవంత్ రెడ్డి గారు అనేది మా అఖిల భారత యాదవ్ మహాసభకి అన్ని కుల సంఘాలకి, బీసీ సంఘాలు కూడా ముక్త కంఠంతో గెలిపించుకోవడానికి మంత్రి పదవి తీసుకొచ్చుకొని బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల సమస్యలు తీర్చుకోవడానికి మరి ఎదురు చూస్తా ఉన్నాయి అన్ని కుల సంఘాలని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.